వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. శంకరపట్నం మండల కేంద్రంలో రాఖీ పండుగ సందర్భంగా గాజుల యశోద మీడియాతో మాట్లాడుతూ రాఖీ పండుగ విశిష్టతను వివరించారు. రాఖీ అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక అని తెలిపారు. సోదరుడికి రాఖీ కట్టి తిలకం పెట్టి స్వీట్స్ తినిపించే ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుందన్నారు. ప్రతి సోదరుడు తన సోదరికి అండగా నిలవాలని సూచించారు. రాఖీ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ ఎలా జరుపుకుంటారు మీరు చెప్పండి. చాలా ఘనంగా రాఖీ పండుగ జరుపుకుంటాము. మేము ఎట్లా అంటే మేము అక్క చెల్లెళ్ళము అందరం అన్నయ్య దగ్గరికి పోయి గుట్టు పెట్టి రాఖీ కడతాము. అన్నయ్య ఇట్లా స్వీట్లు తీసుకుపోతాము. ఒక్కొక్కరు ఇంట్లోనే చేసుకొని తీసుకొని వస్తారు. నేనైతే కంపల్సరీ ఇంట్లో తీసుకొని వెళ్ళేదాన్ని. నేను వెళ్ళేదాకానైతే అన్నయ్య రాఖీ కనుక్కోకపోదు. అన్న చెల్లె అని బంధం అని వాళ్ళ బిడ్డలు వచ్చినా కూడా నేను వెళ్ళేదాకా తన రాఖీ కట్టుకోకపో. నేను వెళ్ళినాకనే రాఖీ కట్టినాకనే వాళ్ళ బిడ్డలతో కట్టించుకునేవాడు. ఇంకా స్వీటు అది ఇది పెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టు. మా అన్నయ్య కూర్చోమన్నా కూడా కూర్చోకపో, నిలబడి రాఖీ కట్టుకునేవాడు. ఇంకా మేము ఎట్లా అంటే మేము కట్టినాక మళ్ళీ మమ్మల్ని కూర్చోబెట్టి మా అక్కలని చెల్లెను నన్ను. మీరు ఎంతమంది అక్క చెల్లెలు? మీ ఫ్యామిలీ ఎంతమంది? మేము 6 అక్కయ్యలము, అన్నయ్య ఒకడే. ఎలా అప్పుడు మీరున్న ఇప్పుడు చాలా అనుబంధంగా మంచిగా ఉండేవాళ్ళము. రాఖీ పండుగ వచ్చిందంటే చాలా సంతోషం అనిపించేది. మా వాళ్ళ ఇంటికి పోదాం కదా అని చాలా సంతోషం అనిపించేది. అలాగే మీ అన్నగారు ఎట్లా చూసుకునేది? ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చే చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇంకా మళ్ళీ మేము రాఖీ కట్టినాక వెళ్లే ముందు మాకు భోజనము పెట్టి మళ్ళీ గుట్టు పెట్టి గిఫ్ట్లు ఇచ్చి చీరలు పెట్టేదా? చీరలు, బట్టలు. ఇక బట్టలు అంటే చీరలు కూడా వస్తాయి. ఓకే, బట్టలు పెట్టి మాకు మళ్ళీ స్వీట్ తినిపించేవాడు అన్నయ్య. చాలా అనుబంధంగా చాలా మంచిగా ఉండేవాళ్ళము. ఇంకా మేము ఎట్లా అంటే ఈ పండుగ ఎన్ని రోజుల నుంచి, ఏ సంవత్సరం నుంచి గడుపుకుంటున్నాం అంటే 1970 నుంచి. నేను 61లో పుట్టాను. మేము 70 నుంచి అంత చిన్న పిల్ల కాడ నుంచి కూడా మేము రాఖీ కట్టేవాళ్ళం. అన్నయ్యకు నాన్న కూడా కట్టేవాళ్ళము, అన్న కొడుకు కూడా కట్టేవాళ్ళము. రాఖీ అనేది ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, దాని గురించి వివరించగలరు? మామూలుగా మనం ఫ్రెండ్షిప్ డే చేసుకుంటాం కదా, ఇదే నెలలో వస్తుంది శ్రావణ మాసంలో. ఆ ఫ్రెండ్షిప్ డే నుంచి ఒక చిన్న దారం, రెడ్ దారము, పింక్ గాని ఎల్లో గాని ఆ కలర్ లో అట్లా వస్తే అదే రాఖీ అనుకొని మేము కట్టేవాళ్ళం. అన్నయ్య వన భోజనానికి పోతే కూడా అవి అక్క వాళ్ళు పోస్ట్ లో పంపించేవాళ్ళం. అప్పుడు అప్పుడంటే ఎప్పుడు, ఏ సంవత్సరంలో? 70, 68 అట్లా. ఆ సంవత్సరం నుంచి 1968 నుంచి మాకు ఈ పండుగ అంటే చాలా ఇష్టము. మా అన్నయ్య కూడా మేము అక్కయ్యలాగా వస్తున్నాం అంటే చాలా సంతోషపడేవాడు. మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.